నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో హైలైట్ వార్త ఏంటంటే బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది మరణించారు అనేది కూడా మనకి సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా సినీ ఇండస్ట్రీలో కొంతమంది అయితే పేర్లు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా మనం తెలుసుకోబోయే స్టూడియోలో మన ముందు ఉన్నారు. శేఖర్ భాషా గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ మధ్య బెట్టింగ్ యాప్ అని అసలు ట్రోల్ అవుతుంది, బాగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో కానీ, అటు తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, ఇటు యూట్యూబర్ల కానించి ఇటు సినీ ఇండస్ట్రీలో హీరోలు కావచ్చు, హీరోయిన్లు కొంతమంది. అయితే అసలు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టం ఏంది, లాభం ఏంది, ఎంతమంది మరణించారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు నేను సంపాదించుకున్న డబ్బులు నేను ఏమన్నా చేసుకుంటా. నేను తాగుతా, సిగరెట్లు తాగుతా, మందు కొడతా, లేకపోతే బెట్టింగ్ ఆడతా. అది నా ఇష్టం, నువ్వే కూడా అడగడానికి అనేవాళ్ళు ఉంటారు. అయితే నువ్వు తాగు తిరుగు, కానీ ఈ బెట్టింగ్ యాప్ సరే లీగల్ అయిన చోట నువ్వు ఆడుకుంటావు, లేకపోతే నీ కుటుంబం రోడ్డున పడుతుందో లేకపోతే. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడికి చెప్తావు రే వద్దురా ఆడద్దురా అని చెప్తాం. అయినా కూడా వాడు ఆడేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాడు చెప్తే ఆడాను, వీడు చెప్తే ఆడాను అంటే కరెక్టా? సో వీళ్ళు చేసేది ఏమన్నా దేశ సేవ? లేకపోతే ఒక రైతు పంట పండించి ఏదో లాస్ వచ్చి ఆ సంవత్సరం వానలు పడకో లేకపోతే ఏదో కరువు వచ్చి అతను లాస్లోకి వెళ్ళిపోయాడు, మేబీ ఇంకా ఆత్మహత్య చేసుకుందాం అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అప్పుడు మనం సహాయం చేస్తున్నాం అంటే పాపం రైతు కోసం అర్థం ఉంది. వీళ్ళు చేసింది ఏంటి? దురాశతోటి ఒక జోదం ఆడి, గ్యాంబ్లింగ్ ఆడి, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, మమ్మల్ని రక్షించండి అని చెప్పి అనడం అనేది, అంటే తెలిసి నువ్వు వెళ్ళి అక్కడికి చేసుకొని ఇవాళ బాధితుల్లాగా బయట చెప్తున్నావు. కానీ ఇప్పుడు ఏంటంటే మందు, సిగరెట్ ఇవి లీగల్, కానీ వీటిని ప్రమోట్ చేయకూడదు. అలాగే ఇప్పుడు దీన్ని అరికట్టాలనుకోండి, మందు సిగరెట్. ఇప్పుడు మీరు అంటున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల 1000 మంది చనిపోయారు. మీకు తెలుసా సంవత్సరానికి మందు వల్ల ఎంతమంది చచ్చిపోతారు? 1,00,000 మంది పైకి చచ్చిపోతారు. 1000 మందికే మనం హడావిడి చేస్తుంటే 1,00,000 మందికి ఎంత హడావిడి చేయాలి? సో కానీ బ్యాన్ చేస్తారా? చేయరు. మందుని బ్యాన్ చేయరు, ఎందుకంటే దాని మీద చాలా ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. మనుషులు పోతే పోయారు, 1,00,000 మంది పోతే పోయారు, మనకు కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి. సో ప్రాణాల కన్నా కోట్లు ముద్దయిపోయినప్పుడు లైసెన్స్లు ఇచ్చేసారు, చేస్తున్నారు. కానీ మందైనా సిగరెట్ అయినా ప్రమోట్ చేయకూడదు. అంటే తాగండి అని చెప్పి ఒక హీరో కానీ ఎవరైనా సరే ఇట్లా మోడల్ లాగా వచ్చి చేయకూడదు. ఎప్పటి నుంచో ఈ రూల్ ఉంది. కొన్నాళ్ళ క్రితం చేసేవాళ్ళు, బట్ తర్వాత ఎప్పుడైతే రూల్ వచ్చిందో ఆ రూలు జనాల్లోకి వెళ్ళడానికి కొన్నాళ్ళు పట్టింది. తర్వాత ఆపేశారు, ఎవరు కూడా ఏ కంపెనీలు చేయట్లా. అలాగే బెట్టింగ్ యాప్లు కూడా ఆడుకుని డబ్బులు పోగొట్టుకోవడం అనేది నీ ఇష్టం, కానీ దాన్ని ప్రమోట్ చేయకూడదు ఇలాగే అనే ఒక రూలు ఎంత బలంగా అయితే వాటిలో ఎన్ఫోర్స్ చేశారో ఇలా దీంట్లో కూడా ఎన్ఫోర్స్ చేయాలి. ఆ రూలు ఉంది అనే విషయం జనాలకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడైతే కేసులు పెట్టడం వల్ల తెలుస్తుంది. బట్ కేసులు పెట్టడం అనేది లాస్ట్ ఆప్షన్ కావాలి. ఫస్టే నువ్వు చెప్పుండాలి కదా. ఎప్పుడు చెప్పావు? ఇప్పుడు పక్క రాష్ట్రంలో లీగలు, పక్క రాష్ట్రం అంటే ఆంధ్ర కాదు, కర్ణాటకనో మహారాష్ట్ర గోవానో ఇట్లా రకరకాల ప్రాంతాల్లో రకరకాల రూల్స్ ఉన్నాయి. ఓన్లీ మన తెలంగాణ ఆంధ్రాలో మాత్రమే ఇవి కంప్లీట్గా బ్యాండ్ అని చెప్పి ఒక చట్టం. అది కూడా ఎప్పుడు 2020లో తీసుకొచ్చారు. 2020లో తీసుకొస్తే అంటే 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ళు కూడా 4 ఏళ్ళు అంతే, 4 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. మరి అంతకుముందు చాలా నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి చాలామందే ఉన్నారు. ఇవాళ కేసులు పెట్టాక వీళ్ళందరి మీద అందరికీ కోపం వస్తుంది. కానీ కేసులు పెట్టకముందు వీళ్ళు చేస్తున్న దాని విషయం వీళ్ళందరికీ తెలుసు కదా. కేసు పెడితేనే మనిషి చెడ్డవాడా? కేసు పెట్టకముందు చేస్తే చెడ్డవాడు కదా. ఏదైనా చెడే. ఆ రోజే వీళ్ళని గట్టిగా మనం మీడియా అయినా ప్రశ్నించినా, లేకపోతే పోలీసులు అయినా సరే ఇలా వార్నింగ్లో ఏదైనా ఇచ్చినా కూడా ఇవాళ ఎంత దూరం వచ్చేది కాదు. చేయకూడదు అనే విషయం ఎప్పుడు చెప్పావు అనేది చాలా బిగ్ క్వశ్చన్. తెలియక చేసాం. ఇప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్లు వైరల్ అవుతున్నాయి. ఏంటది? ఒక అమ్మాయి ఎవరో బెట్టింగ్ కాసి బోల్డెన్ అప్పులు చేసేసి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కాపాడుతుంది. కాపాడిన తర్వాత సరే ఇంకెప్పుడు చేయనక్క, తెలుసు తెలియకో ఇన్నాళ్ళు పెట్టేశాను, ఇక నుంచి నేను ఎప్పుడు చేయను అని చెప్పి తెలుసుకుంటుంది. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మనం? బుద్ధి లేదు ఇంకా తిట్టాలా, లేకపోతే తెలుసుకున్నావు ఇక నుంచి జాగ్రత్తగా ఉండని చెప్పాలా? అలాగే తెలుసో తెలియకో వాళ్ళు ఎలా చేశారో తెలుసో తెలియకో కొంతమంది
యూట్యూబర్స్ కూడా ప్రమోట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు తెలిసేట్టు గట్టిగానే చెప్పారు. కానీ మనం వాళ్ళని అంటే తప్పు తెలుసుకున్న వాళ్ళని మనం పశ్చాత్తాపడిన వాళ్ళని ఓకే డన్ గుడ్, మీ ద్వారా ఇప్పుడు మీరు తప్పు తెలుసుకున్నారు, మీరు ఒక పెద్ద యూట్యూబరు, మీ ద్వారా మీ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఎలా ఇన్నాళ్ళు ఏదైతే ప్రమోట్ చేస్తామని చెప్పారో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చేయొద్దని మాట్లాడండి. మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా, మీ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. మంచిది. అలా చేస్తున్నారు ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్. అంత చేస్తున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి చేస్తున్నా కూడా వాళ్ళని ఇంకా తిడుతూనే ఉన్నారు. మనం అంటే కొద్దిగా పెద్ద మనసుతోటి ఎవరైతే తప్పు చేసామని ఒప్పుకొని తెలుసుకొని క్షమాపణలు అడిగిన వాళ్ళని క్షమించడం అనేది కొంతమంది అంటారు. ఇదే ఒక మర్డర్ చేసేసి వాడు నేను తప్పు తెలుసుకున్నా అని చెప్పంటే మీరు క్షమిస్తారా? నేను అనేది ఏంటంటే బోడిగుండుకి మోకాలకి ఒకటే సామెత కాదు, పిడుక్కి పిండానికి ఒకటే సామెత కాదు. అది వేరు ఇది వేరు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి కూడా వస్తే ఆ మధ్యకాలంలో వివేకానంద ఒక ఆయన చంపేశాడు. మర్డర్లు చేసిన వాళ్ళు కూడా ఆఖరికి తప్పు తెలుసుకున్నాము లేకపోతే ఇన్ఫర్మేషన్ కోఆపరేషన్ చేసిన దీంట్లో నేను మర్డర్ చేసిన ఒప్పుకొని కూడా ఆయన ఉన్నాడు కదా. ఇదంతా దారుణమైంది అయితే కాదు, కానీ ఒక మనిషి తప్పు తెలుసుకున్నప్పుడు అతని ద్వారా దానికి ఏదో ఒక రకంగా అంటే నేను అనేది ఏంటంటే అసలు శిస్తులైన న్యాయం నిజంగానే వీళ్ళ వల్ల ఎవరన్నా సరే ప్రాణాలు కోల్పోయారా అనే కోణంలో మనం విచారిస్తే అవును వీళ్ళ వల్ల లేదా అంటే ఇందాక చెప్తుంది కదా అమ్మాయి, నేను ఏదో తెలుసో తెలియకో డబ్బులు వస్తాయని చెప్పి ఆశతో పెట్టాను అని చెప్పి. తెలుసో తెలియకో ఆవిడ ఎట్లా చేసిందో వీళ్ళు తెలుసో తెలియకో అలాగే చేశారు. కాబట్టి తెలుసో తెలియకో చేసిన వాళ్ళని మనం చేయొచ్చు, కానీ తెలిసి చేసిన వాళ్ళని మాత్రం గట్టిగా వేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు మనకి అంటే ఎఫ్ఐఆర్లో పెట్టిన పేర్లు అయితే పంజగుట్లో 11 మంది, మియాపూర్లో 25 మంది, అందులో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఉన్నారు కదా. ఈ యూట్యూబ్ల వాళ్ళకి పేర్లు ఎంతమంది, వాళ్ళ పేర్లు అంటే నాకు తెలిసిన వాళ్ళు బిగ్ బాస్లో కొంతమంది చెప్పండి, పేర్లు చెప్పండి. విష్ణుప్రియ, టేస్టీ తేజ, నైని పవని అండ్ రీతు చౌదరి, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ పోలీసులు కోఆపరేట్ చేయడం, వాళ్ళకి ఎవరెవరు ఎలా చేయమని అడిగారు అనే విషయాలు వాళ్ళు ఏముంటే అవి పోలీసులతో కోఆపరేట్ చేసి చెప్పారు, దాంట్లో ఏం లేదు. బట్ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ రాకెట్ని ఛేదించాలి. అంటే వీళ్ళు ఏముంది జస్ట్ ప్రమోట్ చేసిన వాళ్ళు. ఓ సబ్బు ఉంది, సబ్బు రాసుకుంటే తెల్లగా తలతలాడతారంటారు అనుకోండి, కొనుక్కుంటారు, నేను పూసుకున్నాను తెల్లగా కాలేదు అని చెప్పి వాడి మీద కేసు పెడతారు. మధ్యలో హోర్డింగ్లో ఎవరో ఒక అమ్మాయి ఆ సబ్బు పట్టుకుని కనబడుతుంది, ఈఎంఐ కూడా కేసు పెట్టండి అంటే పెట్టాలి కూడా, అది కూడా ఇప్పుడు చట్టం వచ్చింది. బట్ నేను చెప్పేది వాళ్ళని పట్టుకోవాలి, ఈ సబ్బు ఏదైతే చేశారో వాళ్ళని పట్టుకోవాలి. అలాగే దానికి ఉపయోగపడే వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే మిగతా అనుకోండి పెద్ద పెద్ద కంపెనీలు బయట కనబడుతుంటే వాళ్ళ అడ్రస్ ఉంటాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అలా ఉండవు. వాళ్ళని పట్టుకోవాలంటే ఇలాగే వెళ్ళాలి దారి. ఎలా ఎవరైతే వీళ్ళకి ఈ కాంట్రాక్ట్లు అప్పగించారో వాళ్ళని పట్టుకుంటేనే వాళ్ళ ద్వారా వాళ్ళ ఫోన్ నెంబర్లు లేకపోతే వాళ్ళ లొకేషన్లు దొరికితే వాళ్ళని వెళ్ళి అడగడమో చేయడమో చేస్తారు. బట్ అగైన్ వాళ్ళని ఎంతవరకు చేయగలరు? వాళ్ళు తెలంగాణ ఆంధ్రాలో ఉన్నారా, అవుట్ ఆఫ్ తెలంగాణ ఉన్నారా? అవుట్ ఆఫ్ తెలంగాణ ఉన్నప్పుడు వాళ్ళు మా లా ఆఫ్ ల్యాండ్ బేస్ చేసుకొని చేసాము అని చెప్పి వాళ్ళని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారా? ఇవన్నీ మనం చూడాలి. ఇవన్నీ పోలీసుల ముందు ఉన్న ఛాలెంజ్లు. అయితే సినీ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి మరి. అంటే రానా ఉన్నారు, మంచులక్ష్మి ఉన్నారు, ఇంకా చాలామంది పేర్లు వస్తాయి. అంటే వీళ్ళందరూ ప్రకాష్ రాజ్ గారి పేరు కూడా వచ్చింది, విజయ్ దేవరకొండ పేరు వచ్చింది. వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా లీగల్ అని మాకు చెప్పడంతో మేము చేసాము, బట్ ఇవాళ సడన్గా ఇల్లీగల్ అంటున్నారు. ఏది లీగల్ ఏది ఇల్లీగల్ ఎలా తెలుస్తుంది? ఒకవేళ బ్యాన్ చేస్తే మొత్తం బ్యాన్ చేయండి, మనకి ఎందుకు పబ్లిక్ గానే హోర్డింగ్లు కనబడుతున్నాయి, మెట్రో రైలు మీద ఇవి కనబడుతున్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు అది బ్యాండ్ అని మేము ఎలా అనుకుంటాం? మీరు గట్టిగా చెప్పాలి కదా, జనాలకి గట్టిగా తీసుకెళ్ళండి అనేది చాలామంది వాదన. మరి ఇందులో హైలైట్ వార్త ఇప్పుడు సుమా అని కూడా ఉందని వార్త వస్తుంది, మరి ఇది ఎంతవరకు వాస్తవం? అంటే చూసిన పేర్లలో ఆ పేరు లేదు ఎఫ్ఐఆర్లో, మరి ఇంకా కొత్తగా వేరే చోట ఏమైనా పెట్టారని తెలియదు. ఇప్పుడు మంచులక్ష్మి మీద కూడా సీరియస్గా ఇప్పుడు వీళ్ళందరూ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా, ఉండదంటారా? ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే 2022లో చేసిన చట్టం ఇది. దీంట్లో ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఇంకెక్కడా లేదు ఇలాంటి చట్టం, ఓన్లీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆన్లైన్ గేమ్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేసినట్టు, వాటిని ప్రమోట్ చేయకూడదు అనే చట్టం ఉంది. కాకపోతే ఇది జనాలకి చాలామందికి తెలియకపోవడం వల్ల చేసింది. అయితే ఇది చేసిన తప్పుకి శిక్ష ఏంటి అంటే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష,
లేదు జరిమానా. సో జనరల్గా జరిమానానే వేసి పంపిస్తారు. రిపీట్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారంటే ఒకసారి ఇలాంటి కేసు అయ్యి కూడా మళ్ళీ చేశారనుకోండి బయటకు వచ్చి, అప్పుడు శిక్ష పడుతుంది. జనరల్గా జరిమానా ఉండే ఇది ఆదాయ ప్రకారం. సో ఈ చట్టం ప్రకారం పెట్టారా లేకపోతే వేరే చట్టం ప్రకారం పెట్టారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ చట్టం 2022లో వచ్చింది, బట్ పెట్టిన సెక్షన్లు కొన్ని వేరే ఉన్నాయి. 318 ఇట్లాంటివి పెట్టారు. దాంట్లో ఏంటంటే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదు జరిమానా, ఫైన్. సో ఏదైనా ఉండొచ్చు. జనరల్లీ ఫస్ట్ టైం వాళ్ళకి ఫైన్ వార్నింగ్ ఉంటుంది, సెకండ్ టైం చేస్తే ఇది ఉంటుంది. మనకి ఇప్పుడు బెట్టింగ్ యాప్ ద్వారా వార్తలు అయితే వస్తున్నాయి కదా, ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అంటే సాయంత్రానికి స్టార్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఏమైనా బెట్టింగ్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటారా లేదంటారా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతుంది బెట్టింగ్. దీని మీద మీరు ఏం చెప్తారు మరి? నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ బెట్టింగ్ యాప్లను ఆపాలి అనుకుంటే ఈ 4 ప్రమోటర్లను పెట్టినంత మాత్రాన వాళ్ళు ప్రమోట్ చేయడం అవుతుంది. ఇప్పుడు మందు తాగండి అని చెప్పి ఎవడు ప్రమోట్ చేయక్కర్లా. సరే అలాంటి ప్రమోట్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. అయినా మందు తాగడం ఆగిందా? తాగేవాడు కొనుక్కు శుభ్రంగా తాగుతున్నాడు, చచ్చేవాడు చూస్తున్నాడు. అమ్మేవాళ్ళు మాత్రం శుభ్రంగా అమ్ముకుంటున్నారు కదా. సో మందు తాగడం ఎలా లీగల్ అయిపోయి ఇలా చేస్తున్నారు, అలాగే ఇప్పుడు ఈ బెట్టింగ్లా ఆడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక పట్టుకొని ఒక 4 కేసులు పెట్టడం కనుక చేయగలిగితే ఒక గట్టి మెసేజ్ సొసైటీలో పంపించచ్చు. అమ్మో మనం బెట్టింగ్ చేసామంటే మనం లోపలేస్తారు రోయ్, మనం ఇక చేయొద్దు అని ఆ భయం రావాలి. అప్పుడు వాళ్ళు మనం ఆపడానికి ప్రయత్నించాలి. అంతేగాని జస్ట్ ఇలా 4 మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ ఆగుతారు ప్రమోట్ చేయకుండా, కానీ ఆడేవాడు వాడిని ఆపాలంటే ఇదే దారి. అండ్ అలాగే వీళ్ళతో పాటు ఆడించేవాళ్ళు వాళ్ళని పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు, ఎందుకంటే ఎక్కడెక్కడో సైట్లు ఎక్కడెక్కడో ఉంటాయి, ఆ వెబ్సైట్లు ఎక్కడ ఉంటాయి, దాన్ని చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ పట్టుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళని పట్టుకోవడం కన్నా వీళ్ళందరూ ఇక్కడ మార్కెటే లేపేసామనుకో, ఆడేవాళ్ళే లేకపోతే వాడు ఏం చేసుకుంటాడు, అక్కడ వెళ్దోలుకుంటాడు. సో ఫస్ట్ ఈ పని చేయాలి. మన పోలీసులు చిత్తశుద్ధితో ఇవి చేస్తారని ఆశ. మరి బెట్టింగ్ యాప్ ద్వారా ఎంతమంది ఎంత సంపాదించుకొని ఉంటారంటావు? మనిషికి తేడా ఉంటుంది. కొంతమంది వేలల్లో, కొంతమంది లక్షల్లో, కోట్లలో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని బట్టి వాళ్ళ డిమాండ్ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేశారా? నిజం చెప్పండి. చెడు వినము చూడము. లేదు నిజాలు చెప్పండి. నిజమే, బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేయలేదు. కావాలంటే దీని మీద బెట్ కాసుకుందాం మన మా నిద్రం బెట్టి కాసుకుందామా? అది కూడా తప్పే. వద్దని ఇప్పుడు సీరియస్ గా సజ్జనార్ గారు యాక్షన్ తీసుకుంటుంటే మళ్ళీ మన ఇద్దరం కాసుకున్నాం అంటే బెట్టింగ్ యాప్ ద్వారా ఇంక జైలుకే డైరెక్ట్. ఇలా కాసుకోవచ్చు. ఆన్లైన్ లో కాసుకోకూడదు. అంటే నేను బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరం ఆన్లైన్ లో కాసుకోకూడదు. ఇలా కాసుకోవచ్చు. చెప్పండి ఎంత పందెం? మీరు ప్రమోట్ చేయలేదు అంటున్నారు బెట్టింగ్ యాప్ ద్వారా. మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? పంజాగుట్ట పిఎస్కి ఎందుకు వెళ్ళానంటే మన విష్ణుప్రియ అండ్ టేస్టీ తేజ వీళ్ళిద్దరూ కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కంగారు పడుతూ సరే పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్న టైంలో వాళ్ళకి ఏంటంటే మీడియా అంతా ఉన్నారు కదా, వెళ్ళడానికి కొంచెం భయంగా ఆగారు. అక్కడే దగ్గరలోనే ఉండేవాళ్ళు, పంజాగుట్టకి దగ్గరలోనే ఉండే. కానీ ఆ మీడియా చూసి, ఆ హడావిడి చూసి మళ్ళీ ఇప్పుడు వెళ్తే మనకి ఏదో తమ్నైల్స్ ఏదో హెడ్డింగ్లు పెట్టేస్తారని చెప్పి ఆగారు. సరే 2 రోజులు టైం తీసుకుందాం అని చెప్పి అడగడానికి నేను వెళ్ళి వాళ్ళ తరపున అడిగా. సో ఇప్పుడు వాళ్ళు రావడానికి సహకరించడానికి రెడీగా ఉన్నారు సార్, కానీ ఈ హడావిడి చూసి వాళ్ళు రావడానికి భయపడుతున్నారు, ఏంటి పరిస్థితి అంటే సరే ఒక 2 రోజుల లోపల వస్తారంటే సరే అన్నారు. అదే విషయం నేను కింద మీడియాకి చెప్పాను. అంతకుమించి నేను ప్రమోట్ చేయడం వల్ల అక్కడ లేను. మరి ఇందులో విష్ణుప్రియ ఫోన్ సీజ్ చేశారు, ఎందుకు చేశారు? మరి అబద్ధం, విష్ణుప్రియ ఫోన్ ఏం సీజ్ చేయలేదు. చేశారని వార్తలు వస్తున్నాయి కదండి. అబద్ధం. నేను తర్వాత విష్ణుప్రియకి ఫోన్ చేశాను, మాట్లాడాను. అంటే ఎన్ని ఫోన్లో ఉండొచ్చు కదా, 1 నుంచా 2 వచ్చా 3 ఉండొచ్చు. సీజ్ చేశారంటే తను చెప్పిన మాట సీజ్ చేయలేదు. చేయలేదా? మరి సీజ్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. వార్తలు వాళ్ళు లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయట కూర్చొని ఇట్లా రాస్తారు. విష్ణుప్రియ ప్రమోట్ చేస్తున్నానని, అంటే బెట్టింగ్ యాప్ మీద ప్రమోట్ చేస్తున్నానని మీకు చెప్పిందా? మరి ఇప్పుడు చేసేటప్పుడా? విష్ణుప్రియ నాకు ఎప్పుడు పరిచయం? బిగ్ బాస్లో కదా పరిచయం. ఇవన్నీ బిగ్ బాస్ కన్నా ముందు జరిగిన విషయాలు అనమాట. నాకు చెప్పిన మాట అయితే విష్ణుప్రియ కాదు, బిగ్ బాస్ టీం కూడా ఇక నుంచి ఏ బెట్టింగ్ యాప్లు ఎవరు ప్రమోట్ చేయరు, అదైతే గట్టిగా అనుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ.